కొందరికి మరణత అందిన సన్నిధిలో ధ్యానంలోను ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీ ప్రేమను బట్టి మరి యొక్క దినమందు ఈ సాయంకాలం నేను చేరుకున్నట్లు మమ్మల్ని ఆకర్షించిన ఆకర్షణీయుడ మీకు నమస్కారములు. నా యొక్క కూర్చోని నేను మాత్రం త్రోసివేయని సెలవిచ్చిన మా ప్రాణరక్షక, నీ సముఖపు దివ్య స్థితిని మాకు ధారాళముగా దయచేయము. మా బలహీనమైన మనసుతో నిన్ను చూచుచూ ఉండగా బలిష్ఠుడైన దేవదూత అని చెప్పబడిన నీవే నీ బలము మాకు కనపరిచి నీ బలముతో మమ్మల్ని నింపి దేవాని యందు బలం కలిగి శత్రువును అపవాదిని పారద్రోలినట్లు వారి క్రియలను దేవా మేము అణిచివేడినట్లు శిల్వ శక్తితో మమ్మల్ని ఒక్కొక్కరు నింపి మహిం పొందమని ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు క్రమంగాను మర్యాదగాను మహిమకరంగాను అందరి మేలు నిమిత్తమై జరిగించమని త్వరగా పెళ్లి కుమారుడు వచ్చున్న యేసుక్రీస్తు వారి నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడూను యుగయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. దైవలక్షణ స్తుతి. దేవా, నీవు అనాథుడవైనావు, నిన్ను ఎవరు కలుగు చేయలేదు, నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగైనావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అటు జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానములకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు కనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొంచున్నవి. అలాగనే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు, అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వసజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పనిచేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వ్యాపివై ఉన్నావు, అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడై ఉన్నావు, అందుచేతనే పాపలమైన మాకు కనబడని తండ్రివి. అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడైనావు, స్వేచ్ఛపరుడైనావు, నీకు ఎవరును సహా ఇయ్యనక్కర్లేదు. నీవు నీ ఇష్ట ప్రకారమే
చేయగలవు గనుక నీకు వందనములు. ఆమేన్. సాతాను ఎదిరింపులు. ఓ త్రియేక దేవుని తండ్రి, సాతానును ఎదిరించవాలని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చినానని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయము అని ప్రభునామంలో వేడుకొంచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో త్రియేక దేవుని నామంలో గాలిలోకంలో బంధకంలో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మల సమూహంలారా, దయ్యములారా, భూతములారా, నిశాచములారా, మేము మిమ్మలను ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. శిరశ్ఛేదనం నాకు శిరశ్ఛేదన. ప్రధాన దూత యొక్క మనసులో శిరస్సులో అనాథ దేవునితో తాను సమానం అంచాడు, తలపు పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులోనిదే. దేవుని వాక్యం ఎక్కడ చేత సాధారణ శిరస్సును ఖండించున్నాం. అతను దైవ సంకల్పము భిన్నం చేయటి కావలో దైవాగ్ని విరుద్ధమైన తలపు పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులో నుండి వచ్చినదే. దేవుని వాక్యం ఎక్కడ చేత సాధారణ శిరస్సును ఖండించున్నాం. ఆదాము హావులను శాపగ్రస్తులుగా చేయన వలనన్నది అతని శిరస్సులోనిదే. దేవుని వాక్యం ఎక్కడ చేత సాధారణ శిరస్సును ఖండించున్నాం. ఎన్ని పర్యాయంలో మానవుల పాపములను చేయి కొరకు పుట్టించిందో అన్ని పర్యాయంలో అది సాతాను యొక్క శిరస్సు నుండి వచ్చిందని గ్రహింపవలను. వాడు పాము మనిషిని గొడవల మీద ఊది పుట్టిలోనికి పోయినప్పటికీ ఆ ఊపిరి శరీరం అంతా వ్యాపించి కూలిపోను. అలాగే ఎప్పుడో సాతాను ఊదిన పాపం నేటి వరకు వచ్చినది. ఇది అతని శిరస్సులోనిది. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని తీర్చినది. దైవాజ్ఞలకు విరుద్ధమైన పాపములు చేయాలని కోరిక మనుషులు పుట్టించినది. అది సాతాను యొక్క శిరస్సులోనిది. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. దేవుడు లేడను తలంపు సాధన కొందరు పుట్టించినందున వారు నాస్తికులై ఆ తలంపు సాధన యొక్క శిరస్సునకు సంబంధించినదే. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాధారణ శిరస్సును ఖండించున్నాం. దేవుడు చేసిన ఉపకారాలను తలంచుకొని స్తుతి చేయడు సిద్ధపడి కూర్చున్న విశ్వాస హృదయంలోకి వెళ్ళి స్తుతి చేయకుండా ఆప్ చేయవాడు సాతాను. కష్టం కలిగినప్పుడు అతడు దేవుని మీద విసుగుదల పుట్టించి స్తుతి జరిగినీయుడు. ఒకరి కుమారుడు అయినది ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకున్నాడు. ఒకలేకపోయినా తను పుడితే రుసులు చేయగలరు. ఆ చెడతలకు సాతాను శిరస్సులోనిదే. దేవుని వాక్యం ఎక్కడ చేత ఓ సాతాను శిరస్సును ఖండించున్నాం. ఇంట్లో నుండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడి కిందకు వెళ్ళవలను అని తలపు కొందరికి కలుగును. ఇది కూడా సాతాను శిరస్సునకు సంబంధించినదే. దేవుని వాక్యం ఎక్కడ చేత ఓ సాతాను శిరస్సును ఖండించున్నాం. చదువుకున్న పిల్లల్లో కొందరు మేమెందుకు తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వినవలను, ఇతరులు ఎంత పెద్దవారైనప్పటికీ మేమెందుకు వందనము చేయవలను అని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారంగా సంచరితులు. ఇటువంటి తలపు సాతాను శిరస్సులోనిదే. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. తిట్టుట, కొట్టుట, చంపుట మొదలైనవి మానవులు కొందరి యొద్ద నుండి దుర్గుణములు. ఇవి కూడా సాతాను శిరస్సులోని ఉన్నవి. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవి. దేవుని వాక్యం ఎక్కడ చేత ఓ సాధారణ శిరస్సును ఖండించున్నాం. ఆకలి వేస్తే ఒక ఇంట్లోని తీసుకుని తింటే ఏమి తప్పు అని కొందరు దొంగతనం చేయుదురు. ఇది కూడా సాతాను యొక్క శిరస్సునకు అన్వయించినదే. దేవుని వాక్యం ఎక్కడ చేత ఓ సాధారణ శిరస్సును ఖండించున్నాం. ఒకరిని అలా పెట్టి అతని తప్పును బయట పెట్టుకున్నప్పుడు చాలా మందిలో ఉన్నవి. దాని జన్మస్థానం సాతాను యొక్క శిరస్సు. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి పాపములే కాక
బైబిల్ ఇతర చోట్ల ఉదహరించి ఉన్న పాపములు అతని శిరస్సులోనివి. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. బైబిల్లో ఉదహరించిన పాపములే కాక మన కాలం వరకు వస్తున్న కొత్త కొత్త పాపములు కూడా సాతాను శిరస్సులోనివి. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. దేవుని రాజ్యం భూమి మీద వ్యాపింపబడకుండా ఉన్నట్లు అడుగులు వేడుట సాతాను యొక్క శిరో కార్యములే. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. మహాముఖ్యంగా క్రీస్తు సంఘమును నమ్మకుండా చేయవాడు అపవాది. దీనిలో అతని శిరస్సును ఎక్కువ సంబంధం కలిగి ఉన్నది. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. పాపం విసర్జించుట, రక్షణను పొందుట, రాకడకు సిద్ధపడుట అని మూడును బట్టివే అనిపించుట అతని శిరస్సు యొక్క పని. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. పరలోకము, నరలోకము లేవు, ఏడుసు లేదు అనిపించుట అతని శిరవృత్తి. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. ఇవిగాక శాఖోపశాఖలుగా ఉన్నటువంటి పాపములు అనేకములున్నవి, అవి కూడా అతని శిరస్సులకు సంబంధించినవి. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. సాతాను అతని చెడ్డదూతలుగా అనగా భూతములు ఉన్నవి అని బోధబట్టిదే అనిపించుట అతని పని. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. ఆ పైన ఉదహరించిన సాతాను యొక్క దురాలోచనలు మాత్రమే కాక కర్ణదోషములు, నేత్ర దోషములు, హస్తదోషములు, పాదదోషములు ఈ మొదలైనవి కూడా అతని శిరస్సు యొక్క పనులే. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించున్నాం. పైన వ్రాసి నీవు కలిసి సాతాను యొక్క శిరస్సును. అపవాది శరీరం లేదు, మన శిరస్సు వంటి శిరస్సు లేదు. ఆయనపై నిరాకారంగా నుండు 23 దుర్గుణములున్నవి, అవి అతని శిరస్సు. దేవుని వాక్యం ఎక్కడ చేతో సాతాను శిరస్సును ఖండించుచున్నాము. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించిన పిల్లల ప్రాతలో పడిన శిక్షలు భయపడి నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించే ముందే కంపము, భీతి కలుగు నీకు. పేరేసిన మాటల నొప్పి, హింస నీకు. అరవగెద్దు యుద్ధహారాలు నీకు. కడుదరని గొయ్యే ముట్టకాయ నీకు. అగ్నిగుండమంత నిరాశ నీకు. ఆమేన్. సమర్పణ ప్రార్థనలు. కష్టకాలం వచ్చినప్పుడు అది కూడా మేలు కొరిగేనని అనుకుంటకు పూనుకున్నాను. ఎలా ప్రకారమైన వార్తలు చేయుటకును మేలు చేయుట మానుకున్నటకును పూనుకున్నాను. రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగినటకును పూనుకున్నాను. లేచుటతోనే నేను స్తుతించుటకును, నీ గ్రంథంలోని సంగతులు నేర్చుకున్నటకును, నా కొరకు అందరి కొరకు ప్రార్థించుటకును, కీర్తనలు పాడుటకును, ఇతరులకు నేను గురించి సాక్ష్యించుటకును పూనుకున్నాను. దేవాలయంలోకి వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకములు చదువుట, బీదలకు ధర్మం చేయుట, జీవరాశుల దయగా నుండుట, ప్రతి అవసరమైన పనుల సమయంలో వెంటనే ప్రార్థన చేయుట, భోజన సమయమందు, నీరు త్రాగు సమయమందు, ఎక్కడికైనా వెళ్ళు సమయమందు ప్రార్థించుట, కుటుంబ ప్రార్థన చేసుకొనుట, రాత్రులందు మెలకువ వచ్చినప్పుడు ప్రార్థించుకొనుట, ఏ మొదలగు మంచి వాడుకలు మానకుండా జరుపుకొనుటకు పూనుకున్నాను. మరియు నా పోషణార్థమై నేను చేయవలసిన పనులలో, ఉద్యోగంలో నమ్మకంగా ఉండుటకు పూనుకున్నాను. ఆమేన్. ప్రార్థనలు. ఓ తండ్రి, 10 ఆజ్ఞలను బట్టి మా హృదయమును శుద్ధి చేసుకునుట నేర్చుకున్నాము. గాని మా జ్ఞానమునకు తోడుగాను, మా మనస్సాక్షికి తోడుగాను నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది నీ ఆత్మచేత కూడా నేర్పించుమని వేడుకొనుచున్నాము. నీ వాక్యమంతయు చదివి మమ్మల్ని ఎలాగూ శుద్ధీకరించుకోవలసినది కొంతవరకు నేర్చుకున్నాము. ఈ వాక్య జ్ఞానమునకు తోడుగా మాకు నీ పరిశుద్ధాత్మ సహాయమిచ్చి మా జ్ఞానమును వెలిగించి నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది నేర్పించమని వేడుకొనుచున్నాము. ఆమేన్.
తెలుగు క్రైస్త కీర్తనలో నుండి 10వ కీర్తన పాడుకుందాం. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. గతించెను కీడెల్లనుగాన, గతించెను కీడెల్లనుగాన, స్తుతిగానము చేయుదుమో తండ్రి, స్తుతిగానము చేయుదుమో తండ్రి. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా. నేడును రేపును ఎల్లప్పుడు సమనేడును రేపును ఎల్లప్పుడు సమకూడును, స్తుతిగానము నీకిలలో సమకూడును, స్తుతిగానము నీకిలలో. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయున్, మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయున్. జనక కుమార మలకు స్తోత్రము, జనక కుమార మలకు స్తోత్రము, ఘనతయు మహిమయు కలుగునుగాక, ఘనతయు మహిమయు కలుగునుగాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. ఆంధ్ర క్రైస్త కీర్తనలో నుండి సిలువే నా శరణాయనురా. అనే కీర్తన పాడుకుందాం. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా. నీ సిలువే నా శరణాయనురా. సిలువను రాలి యేసు పలికిన పలుకు లందు, సిలువను రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా. నీ సిలువే నా శరణాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు,
సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా. నలిగి కరిగి నీరగుచున్నదిరా. నీ సిలువే నా శరణాయనురా. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృపా. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృపా. కలుషమెల్లను బాపకచాలునురా. కలుషమెల్లను బాపగజాలునురా. నీ సిలువే నా శరణాయనురా. పలువిధ పదములరసి ఫలితమేమి గాన లేక. పలువిధ పదములరసి ఫలితమేమి గాన లేక. సిలువ ఎదుటను నిలచి నాడనురా. సిలువ ఎదుటను నిలచి నాడనురా. నీ సిలువే నా శరణాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీదరి చేరితిరా. దురిత దూరుడ నీదరి చేరితిరా. నీ సిలువే నా శరణాయనురా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. వాక్య గ్రంథంలో ఉన్న సంగతులను మేము చదువుకొని ఉన్నాము. దేవా, అందువలిన నీ మనస్సును మేము చూచినట్లు ఆత్మ తండ్రి మా జ్ఞానము వెలిగించుము. నేర్చుకునే దాన్ని అవలంబించినట్లు సహాయం చేయమని, నిరంతర ఫలింపు మాకందరికీ అనుగ్రహించమని వాక్యనామములో యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందున లేఖన పాఠ భాగము. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మా తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎట్లాగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. దేవుని కృపా మహదైశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధులకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభు యేసునందరి మీ విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిలో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమనియందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిలో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తాను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. శిలువ ధ్యాన పాఠములను చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57, 59 నుంచి 68.
యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవాలని ఆయన విరోధముగా అబద్ధ సాక్ష్యం ఎదుగుచుండరు. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చిన సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి, వీడు దేవాలయంలో పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పానండి. ప్రధాన యాజకులు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకున్నాను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు నీవు అన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వన కూర్చునుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నేను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. మార్కు సువార్త 14వ అధ్యాయము 53వ వచనము. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయి, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. 55 నుండి 65 వరకు. ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపింపవాలని ఆయన మీద సాక్ష్యం వెతికి కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యంలో దానికి ఒకటి విసరపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయము నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పారు. కానీ అలాగే వీరి సాక్ష్యం సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమీ చెప్పవా? వీరుని మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండాను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తు నీవేనా అని ఆయన అడుగగా యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చునుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకి సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసి, కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన గుర్తు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగి బంటౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. లూకా సువార్త 22వ అధ్యాయం 63 నుండి 65 వరకు. లూకా సువార్త 22, 63 నుండి 65. యేసును పట్టుకున్న మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నేను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయన విరోధం ఇంకా అనేక దూషణ వచనములు ఆడిరి. యోహాను సువార్త 18:24. యోహాను సువార్త 18వ అధ్యాయం 24 వచనం. అంతటా అన్న యేసును బంధింపబడినట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదా ఎల్లరికూ తోడైనగాక. ఆమేన్. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి
మహిమయు ప్రభావములు యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, చదివిన పాఠము ఆయన సన్హెడ్రిన్ సభ, మహాసభలో ఆయనకు కలిగిన లేక ఆయన మీద చేసిన తప్పుడు నేరస్థాపన నిర్మాణము చేస్తూ ఉన్నాం. మునుపు నా దగ్గరికి తీసుకొని పోయారు. ఆ పిదప ఈ కైప నాయకత్వమందు మహాసభ ప్రధాన యాజకుడైన కైప, మహాసభ వారందరూ పెద్దలు, శాస్త్రులు, యాజకులందరూ సమకూడు, పరిసయ్యులు సమకూడు ఆ మహాసభ. ఈ రాత్రి వారే ఈ సభ జరిగించారు, చీకట్లో జరిగించారు. ఇదిగో ఈ సమయము వారికి అప్పగింపబడింది అని ప్రభు తెలియజేశారు. సమయము అపవాదికి అనగా ఈ లోకాధికారికి అప్పగింపబడింది. ప్రియులారా, ఆ సమయమందు, ఆ రాత్రికాల సమయమందు యేసుక్రీస్తు వారిని ఎలాగూ శిక్షకు గురి చేయవలన అని చర్చ జోరుగా సాగింది. అనేకులు అబద్ధ సాక్ష్యములు పలికారు, కానీ అవి సరిపోలేదంట. అవి సరిపోలేదు. సరిపోక ఏమి చేయాలో వారికి తోచలేదు. అయితే ఇద్దరు సాక్షులు వచ్చారంట. వారు ఒక బలమైన సాక్ష్యాన్ని ఆయన మీద, ఆయనకు వ్యతిరేకంగా మోపారు. అది కూడా సరిపోలేదంటే, కానీ అది వరకు చెప్పిన సాక్ష్యాలన్నింటిలో అది బలమైనది కాబట్టి అది వాక్యంలో రాయబడింది. మిగతా సాక్ష్యాలు ఏంటో అవి రాయబడలేదు. కానీ ఇది మాత్రం ఒక నేరం, ఆయన మీద మోపబడిన నేరాలలో ఏమిటంటే, ఇతడు చేతి పనితో కట్టబడిన ఈ దేవాలయం కూల్చివేసి చేతి పని కాని దేవాలయము 3 దినములలో కడతానని ఇతడు చెప్పాడు. ఆయన ఆ దేవాలయమును కూల్చివేయవాలని ప్రేరేపిస్తున్నాడని, ఆ దేవాలయము పడగొడితే ఇంకొక దేవాలయం 3 రోజులు కడతానని భ్రమ పెడుతున్నాడు ప్రజలను అన్నట్లుగా ఆయన మీద తప్పుడు సాక్ష్యము మోపారు. అది కూడా సరిపోలేదంట. అది కూడా సరిపోకపోయేసరికి అప్పుడు ప్రధాన యాజకుడు తానే, కైప అనబడే ప్రధాన యాజకుడు లేచి, ఈ సాక్ష్యాలు, ఈ నేరాలు ఇవన్నీ కాదు, నువ్వు స్పష్టంగా మాట చెప్పు, ఆ జీవాత్మ మీద, ఆ జీవమై ఉన్న వాడి మీద ప్రమాణం వేసి చెప్పు,
నేను నిజంగా పరమాత్మని కుమారుడువా, దేవుని కుమారుడువా మాకు చెప్పు అని ఆయన మీద ప్రమాణం ఆనబెట్టినప్పుడు ప్రభు నోరు తెరిచారు. అంతఃపూర్వం ఆయన మీద అబద్ధ సాక్ష్యములు, అబద్ధపు నేరారోపణలు ఆయన మీద మోపబడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదంట. ఆయన ఊరకుండెను అనే మాట మనం చూస్తున్నాను. మాట్లాడవా? అయితే ఇది దేని గురించి చెప్పు, నేను నిజంగా దేవుని కుమారుడువా అని ప్రభుని అడిగినప్పుడు, అవును నీవన్నట్టే, నేను దేవుని కుమారుడిని. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు ప్రభావంతో తండ్రి కొడు భాషణ కూర్చున్నటయ్యు, మీ ఆకాశమేగరుటే వచ్చటయ్యు మీరు చూచెదరు అని ప్రభువు చెప్పగానే వెంటనే ఇంకా ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపివేసుకున్నాడంట. చింపేసి, ఇంకా సాక్షులతో పని ఏంటి, ఇదిగో మీరు అందరూ విన్నారు, ఆయన నోటితో దేవదూషణ చేశాడు, దీనికి తగిన శిక్ష ఏమిటి అంటే వాడు అన్నమాట ఏంటి, దీనికి శిక్ష మరణమే, దానికి శిక్ష అతడు మరణించాలి అని సభ వారందరూ అన్నారంట. ఎంత ఆశ్చర్యము! పిల్లరా, మీకేం తోస్తుంది అంటే వెంటనే వాళ్ళందరూ అన్నారట, మరణమునకు పాత్రుడు. ఏమన్నారు ప్రభు అసలు? ఆ ప్రధాన యాజకుడు, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు అని ప్రమాణపూర్వకంగా అడిగినప్పుడు ప్రభువు సత్యం చెప్పారు. చెప్పగానే వారందరూ ఇంకా నిలబడి, ఇంకా సాక్షులతో పని లేదు, నీవు దేవదూషణ చేశావు. ఏంటి దేవదూషణ? క్రీస్తువేనా అని అడిగినప్పుడు, అవును నేను క్రీస్తునే. క్రీస్తు యొక్క సమస్త ప్రవచనాత్మకమైన వచనములను ఈ సభ వారందరూ కంఠస్థం చేసినవారు. ధర్మశాస్త్రం అంతా, ప్రవక్తల మాటలు అన్నీ ఈ సభలో ఉన్నవారు నిష్ణాతులు అన్నమాట. గ్రంథములందు, లేఖనములు ఎందు. అటువంటి వారు యేసు ప్రభులో క్రీస్తు యొక్క ప్రవచన నెరవేర్పులు చూడలేకపోగా ఈ రాత్రికాల సమయమందు వారు సభను ఏర్పాటు చేసుకున్నారు. ఇది అంధకార సంబంధమైన అధికారులకు సంబంధించిన గడియ. ప్రభు చెప్పారు లూకా సువార్త 22:54లో, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంధకార సంబంధమైన అధికారమును మీ గడియయు ఇది. వారు తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయనని అప్పగించడానికి, ఆయనని చంపివేయటం. కానీ ముందు అధ్యాయాలు మనం చూస్తాం తగిన సమయము.
ఇది తగిన సమయము, ఇది వారికి ఇవ్వబడిన గడియ, శత్రువులకు అప్పగివ్వబడిన సమయం. అంధకార అధికారులకు, అంధకార సంబంధమైన వారికి అధికారము ఇచ్చుటకు తగిన సమయం. ప్రియులారా, వారు నేరస్థాపన చేసేసారంట. అందరూ లేచి ఆయన ముఖం మీద ఉమ్ము వేశారంట. ఆయన ముఖంలోకి ముసుగు వేసి గుద్ది కొట్టి అరచేతులతో కొట్టి, ఇరుగు నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించు అని హేళన చేశారంట. ఇది ఒక యాజకులు, శాస్త్రులు, ప్రధానులు చేయవలసిన క్రియలేనా? ప్రియులారా, ఏది వారి హుందాతనం, ఏది వారి గౌరవప్రదమైన ప్రవర్తన? ఒక నిర్దోషిని దోషిగా తీర్పు తీర్చి ఆయన బహు ఘోరంగా ఆయనని అవమానపరచుట, హీనపరచుట, ఇది వారి సమయం అంట. అంధకార సంబంధమైన గడి అంట. వారికి సమయం ఇవ్వబడుతుంది, శత్రువులకు సమయం ఇవ్వబడుతుంది అని వారికి అధికారం ఎందుకు అనుమతించబడుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు యోగు గ్రంథంలో కూడా యోగు విషయంలో సాతానుడికి అధికారము ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ విధంగా భక్తుల మీద, దుష్టుడికి, అపవాదికి, వాడి సంబంధికులకు అధికారం ఇవ్వబడుతుంది అని అంటే ఆ శత్రువుల యొక్క దాడిలో, ఆ శత్రువులు వారి యొక్క అధికారాన్ని భక్తుల మీద ఉపయోగించినప్పుడు భక్తుల యొక్క నిజ స్థితి బయలుపడుతుంది. సాతానుకు అధికారం ఇవ్వబడినప్పుడు వాడు తన శక్తిని ప్రయోగించి కీడు తలబెడుతూ హాని చేస్తూ ఉన్నప్పుడు భక్తుని యొక్క నిజ సామర్థ్యము, శక్తి, స్థిరత్వము బయలుపడుతుంది. మనం ఇశ్రాయేల్ చరిత్రలో చూస్తే ప్రభువే వారు శత్రువులను కనాను దేశం నుండి సంపూర్ణంగా తీసివేయలేదంట. ప్రభువు మాట వింటారో వినరో అని పరిశోధించడానికి వారిని కొందరిని వెళ్ళగొట్టనేలేదంట. అంటే ఇశ్రాయేలీ అయిన వారు విధేయులై ఉంటారో ఉండరో అని ప్రభు వారిని వెళ్ళగొట్టనియలేదంట. న్యాయాధిపతుల గ్రంథంలో మనకి ఈ మాట కనబడుతుంది. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఫిలిస్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయలెర్మోను మొదలుకొని హామాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హెబీలును, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనులను ఉండనిచ్చాను. దేవుడు శత్రువులను ఎందుకు నిలిపాడు? కనాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆ 7 జనాంగములను తరిమివేసి ఆ ప్రాంతాలన్నింటినీ ఇశ్రాయేలుకి ఇస్తానని చెప్పిన ప్రభు
అందరిని వెళ్ళగొట్టి కొందరిని ఉంచారంట. సమూలంగా వారిని తరిమి కొట్టలేదు, వారిని పంపించి వేయలేదు, వారిని నాశనం చేయలేదు. కొందరిని ఎందుకు నిలిపాడు అని అంటే, వారు తమకు ఇవ్వబడిన ఆజ్ఞలను అనుసరించరో లేదో తెలుసుకోవడానికి, ఇశ్రాయేలును పరిశోధించడానికి ఈ శత్రువులను ఉండనిచ్చారంట. ఆయా సందర్భాల్లో అధికారము ఆ శత్రువులకు ప్రభు ఇచ్చివేశారు. వారు అధికారం పొంది ఇశ్రాయేలును హింస పెట్టువారు, శ్రమ పెట్టువారు. ఈ విధముగా ఇశ్రాయేలీయులైన వారిని మెరుగు చేయటానికి, పరిశోధించటానికి, ప్రభువుకు విధేయులుగా చేయటానికి ఆ విధంగా చేశారని ఈ న్యాయపరుల గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రభు అదే తెలియజేస్తున్నారు. ఈ గడియ మీది, ఈ గడియ అంధకారపు అధికారం కలిగిన గడియ, ఇది మీ గడియ అని శాస్త్రులతో పరిశీలితో అంటూ ఉన్నారు. అంటే సమయానికి సమయం కాదు, ఏ విధముగా రోజులో వెలుగులకు సమయం కలదు, చీకటినకి సమయం కలదు. ఏ విధముగా ఈ క్రమాన్ని ప్రభు ఏర్పాటు చేశారో, విశ్వాసుల జీవితాలలో కూడా కొన్ని సందర్భాలలో వారిపై అపవాది అధికారము, బలమును, శక్తిని ప్రయోగించడానికి కొద్ది సమయం వారికి అనుమతినిస్తారు. ఆ సమయం ముందు ప్రభు మనల్ని విడిచిపెడతారా అంటే విడిచిపెట్టారు, కానీ మనం ఏ విధంగా ఉంటామో పరిశోధిస్తారంట. పరిశోధిస్తారు. మనం చక్కగా నడవగలుగుతామా? ఆ సర్వ సమయం ముందు, ఆ శోధన సమయం ముందు, ఆ హింస, అవమానము, నిందలు, హేళనలు, తప్పుడు నేరారోపణలు, అబద్ధ సాక్ష్యాలు మనకు వ్యతిరేకంగా నిలబడి అన్యాయముగా మనల్ని నిందించుట, హాని తలపెట్టుట, మనల్ని దుఃఖపరచుట, ఈ విషయాలన్నిటిలో ప్రభు మన పక్కనే ఉంటారు, కానీ మనల్ని పరిశోధిస్తారు, పరీక్షిస్తారు, మనల్ని మెరుగు చేస్తారని దీన్ని బట్టి మనం గ్రహించాలి. ఈ సమయం మీది కాబట్టి, వారికి అధికారం ఉంది కాబట్టి ఏం చేద్దాం అని ఎంతో అన్యాయంగా దేవదూషణని నేరారోపణ చేశారంట. నేరారోపణ చేసి బహు ఘోరముగా ఆయనను నీచపరిచారు, అవమానపరిచారు, ఆయన ముఖముపై ఉమ్మివేశారు. ప్రభువు ఎంత రిక్తులుగా చేసుకున్నారు మన కొరకు, తనను తాను ఎంత నలగొట్టుకున్నారు మన కొరకు, మన నిమిత్తమై అవమానింపబడటానికి ఎంత సిద్ధపడ్డారో, వీటన్నిటినీ మనం చదివినప్పుడు ఆయన అసామాన్యమైన శ్రమ మన కళ్ళకు కనబడుతూ ఉన్నది. దేవుడు అయినట్టి ఆయన ఈ నరమాత్రుల చేత
ఈ బలహీనుల అవమానముల చేత వీరు నీచపరిచిన ఉమ్ము వేసిన ఏమి చేసినా ఆయన వెనుకాడక మన కొరకు మన రక్షణార్థమై మౌని వాళ్ళ ముందు నిలవబడ్డారు. వరకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడ్డాడు అని ప్రవచనాలలో ఆయన గురించి చెప్పబడిన మాటను బట్టి అన్యాయపు తీర్పు ఆయన మీద మోపబడింది. ప్రియులారా, అన్యాయపు తీర్పు ఆయన మీద పడింది. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఆ విధముగా ఆయనని ఉమ్ము వేసి అవమానపరిచిన, ఆయన ముఖమునకు ముసుగు వేసి కొట్టి గుద్ది అరచేతులతో కొట్టి ప్రవచింపుని ఆయనను అవమానపరిచిన, ఆయన నోరు తెరవలేదంట. మౌనముగా దీనుడై ఆ విధంగా నిలవబడ్డారు. ఆయన మనసులో కూడా అంతరంగంలో ఒక మూలకు కూడా కోపమే రాలేదు. ఆయన కోపమే తెచ్చుకోలేదు. ఆయనకు ఎటువంటి అసహనము కలగలేదు. ఆయన విసుగు పుట్టలేదు. ఆయనకు రవంతైన కోపం కలిగిన మనస్సులో వారి మీద వారికి అక్కడే భస్మమైపోయేవారు, నశించిపోయేవారు. పూర్ణ శాంతి వారే ఆయనను ఇంత ఘోరముగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ మనస్సులో వారి మీద ఆయనకి ఎటువంటి ద్వేషభావము, కోప పాపములు వారి మీద కలగలేదు. ఇది ఎట్లనో మనకు అర్థం అవ్వాలి. ఇది దైవ నైజమే కానీ మానవ నైజం అయితే కాదు. మనుషులు ఇంతగా అన్యాయంగా తీర్పు తీసి అవమానిస్తుంటే సహించలేరు, ఓర్చుకోలేరు. అంతరంగంలో ఏదో ఒక మూల బాధ కలిగి, కోపం కలిగి, విసుగు కలిగి ఏదో ఒక స్థితి కలుగుతుంది. అందుకే మన దైవజనులు రాశారు, దేవుండావు కానీ ఎడలా నిన్ను తీపి చంపు వారి క్షమించగలవా. ఈ విధంగా చేసేవారిని ఎట్లా క్షమించాలి, ఎట్లా సహించాలి? దైవనైజమే. ఏ మనిషిలో కూడా దైవనైజం లేకపోతే ఇట్లా సహించలేడు, మౌనంగా ఉండలేడు. అంటే యేసుక్రీస్తు రాకముందు లేరా ఇటువంటి వారు అంటే ఉన్నారు. ఆయన పూర్వము సహించిన వారు ఉన్నారు,
నేరములను భరించిన వారు ఉన్నారు, అన్యాయ తీర్పు పొంది మౌనంగా ఉన్నవారు ఉన్నారు. కానీ ఈయన పొందిన దాంతో సాటి కాదది. ఈయన అనుభవించిన దాంతో సాటి కాదు, సమం కాదు. ఎందుకంటే వారందరూ మానవులే. మనుషులు అంటే పర్లేదు. ఉదాహరణకి బాల్యంలో అనేక కథలు మనం వింటూ ఉంటాం. కథలుగా కొన్ని విషయాలని పెద్దవారు తెలియజేసేవారు. ఒక బలహీన జీవి లేక చీమ ఏనుగును చూసి ఎగతాళి చేసింది అనుకోండి. చీమ ఏనుగుతో పోరాటం ప్రకటించింది అనుకోండి, ఏమవుతుంది? ఏనుగు ఒక అడుగు వేసి నలిపితే చీమ శరీరం కూడా కనబడదు కదా. ఇప్పుడు చీమ కంటే హీనులం ప్రభు ముందు మనుషులం. సృష్టికర్త అయిన ప్రభువుని అంటే ఇది న్యాయమా? ఆయన మౌనంగా ఉండటం న్యాయమా? ఇప్పుడు మనుషులు అనుకొని మనుషులు నిరస్థాపన చేసి నిందలు వేసి అవమానిస్తే మనిషి భరించాడు అనుకోండి, అది గొప్ప విషయమే. కానీ దేవుడు భరించటం ఏమిటి? ఇది బహు వింతగా ఉంది, విచిత్రముగా ఉంది. ఈ బలహీనులు ఉమ్మివేస్తే ఆయన మౌనంగా ఉండటం ఏంటి? ఈ బలహీనులు నీచపరిస్తే ఆయన సహించటం ఏమిటి? ఒక వరుసలో ఉన్నవారు ఒక వరుసలో ఉన్నవారిని దూషిస్తే హింసిస్తే పడతారు. లేకపోతే వారిని తక్కువ వారిని చేసి చూస్తే భరించవచ్చు. కానీ ఏ స్థితిలో కూడా ఆయనకు సాటి రాని బలహీనులు ఆయన అవమానపరిస్తే ఆయన మౌని అయి నిలవబడ్డారండి. ఆయన కోపమే పుట్టలేదు, ఆయన మౌనంగా ఆ విధంగా నిలబడ్డారు. ఇది మౌన పోరాటం. శిలువ అనేది బలాన్ని కనపరుచుకునే పోరాటం కాదు, కేకలు పెట్టే పోరాటం కాదు, సవాళ్ళు విసురుకొని భీకర స్థితిని గంభీరత్వాన్ని చూపించే పోరాటం కాదు. శిలువ అనేది మౌన పోరాటము, దీన పోరాటము, సహనంతో పోరాడుట, ఓర్పుతో పోరాడుట, మౌనంగా పోరాడుట, ఓర్పుతో పోరాడుట. అందుకే ఆయన ఓర్చుకున్నారు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం చూస్తే 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా
చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను తలంచుకోండి. ప్రియులారా, పాపాత్ములు ఆయన మీద తిరస్కారం, ఆయన వ్యతిరేకంగా తిరస్కారం చేశారంట. నేను చదివే మా తిరస్కారం ఆయన మీద ఉమ్మివేయుట, కొట్టుట, గుదుట, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు, నేరారోపణ చేయుట, వీళ్ళందరూ పాపాత్ములే. తిరస్కరించారు ఆయనని, వ్యతిరేకంగా ఆయనకు మాట్లాడారు. వీటినన్నింటినీ ప్రభు ఏం చేశారంట? ఓర్చుకొనిన. ఈ పోరాటము న్యాయ పోరాటమా? న్యాయ పోరాటం కాదు ప్రభు చేసింది శిలువలో. ప్రభు ఈ పోరాటం చేశారు. ప్రభు చేసిన పోరాటము నేడు మనకు అర్థమవుతుందా? దాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? దాన్ని మనము అనుసరించగలుగుతూ ఉన్నామా? మనం న్యాయం అడుగుతాము, న్యాయం గురించి పోరాడతాము. మౌనంగా ఎందుకు ఉండాలి? మాట్లాడాలి. అన్యాయంగా మన మీద నేరము మోపడేటప్పుడు, అన్యాయంగా మనకు హింస కలిగినప్పుడు, అన్యాయంగా మనల్ని దూషించినప్పుడు, మనల్ని కించపరిచినప్పుడు, అవమానించినప్పుడు పోరాటం చేయాలి అని నేడు విశ్వాసులకు అనిపించుచు ఉన్నప్పటికీ విశ్వాసములకు కర్త ఆ విధంగా చేయలేదు. విశ్వాసముకు కర్తనే ఆ విధంగా చేయకపోతే విశ్వాసులు అట్లా చేస్తూ ఉన్నారంటే ఈ విశ్వాసము ఆయన వల్ల పుట్టిందా, ఆయన వేరుగా పుట్టిందా? ఆలోచన చేసుకోవాలి. విశ్వాసకర్త అయిన యేసు ప్రభు ద్వారా మనలో విశ్వాసము జన్మిస్తే ఆయన మనలో ఏ విశ్వాసం పుట్టిస్తాడో ఆ విశ్వాసం తగిన ప్రవర్తనని మనకుంటుంది. నన్ను వెంబడించండి అని ప్రభు అన్నారు. ఆయనను వెంబడించటంలో అరుపులు లేవు, కేకలు లేవు. న్యాయం కావాలి. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అనే నినాదాలు లేవే, ఉండవు. ప్రియులారా, ఈ నినాదాలు నేడు విశ్వాసులు కలిగి ఉన్నారు అంటే వారు ఇంకా పోరాటంలో అడుగు పెట్టలేదని అర్థం. శిలువ పోరాటము, మౌన పోరాటము, సహన పోరాటము, ఓర్పుతో ఈ పోరాటము అన్యాయం ఎదురైనప్పటికీ సహించుటకు సిద్ధపడిన పోరాటం. ఇది వాక్యానుసారమైన పోరాటం, ప్రభు మాదిరిని కలిగిన పోరాటమని మనం గ్రహించాలి. ప్రభువుని ప్రియులారా, ఈ విధంగా చేయని ఎలా మనకు ఆయన మరణంలో పాలు ఎక్కడిది? ఆయన పునరుద్ధానంలో పాలు పొందాలంటే ఆయన మరణంలో కూడా పాలు పొందాలి కదా, ఆయన శిలువలో కూడా పాలు పొందాలి కదా. మీరు ఆ సిద్ధపాటు మనకు ఈ శిలువ శ్రమల ధ్యానముల ద్వారా సంపాదించుకున్నటకు మనం ప్రయత్నం చేయాలి.
ప్రభువారి మౌనము నీవు నోరు తెరవవా? ప్రభువు మాట్లాడలేదా న్యాయం గురించి? ప్రభువు తనను తాను గురించి ఒకళ్ళు తీసుకొని మాట్లాడుకోలేరా? ఆయనకి ఎవరైనా న్యాయవాది అవసరమా? ఆయనకి ఎవరైనా లాయర్ అవసరమా? ఆయన న్యాయం మాట్లాడాలంటే ఆయన న్యాయం ముందు ఏ న్యాయం నిలవగలదు? ఏ న్యాయాధిపతి ఆయన ముందు నిలవగలడు? ఏ తీర్పు ఆయన మీద నేరం మోపగలడు? ఆయన నోరు విప్పలేదు. ఆయన అంటే నోరు విప్పలేదు. ఆయన ఆశలో సహించడానికి వచ్చారు కాబట్టి నోరు విప్పలేదు. మనం ఏమైనా సిలువను మోయాలా? సిలువను సహించాలా? మనం ఎందుకు అన్యాయం పాల్గొవాలి అని మాట్లాడేవారు ఉండొచ్చు. ఆయన సిలువ మోయమన్నారు. ఆయన పక్షముగా ఆయన నామ నిమిత్తమై జనులు మనల్ని హింసించి నిందిస్తారు, నేరారోపణ చేస్తారు అని ప్రభు చెప్పారు. అయినప్పటికీ మీరు సహింపు కలిగి ఓర్పు కలిగి నన్ను వెంబడించండి అన్నట్లుగా మాదిరి చూపించారు. ప్రభు చెంతకు చేరిన వాళ్ళారా, ఈ మాదిరిలో కొనసాగుతూ ఈ మౌన పోరాటము ఆయన శిలువ ధ్యానము ద్వారా నేర్చుకుంటూ మౌన పోరాటంలో ప్రావీణ్యత మనమందరం పొందుతూ నోరు మెదపక అపవాది దుర్గములను, అపవాది యొక్క స్థానంలో కూల్చివేయగలిగిన ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కొద్ది సమయము యేసు వారి యొక్క శ్రమ చరిత్రను తలంచుకుందాం. మన నేత్రములను తెరిచి ఆ సన్హెడ్రిన్ సభలోనికి మన తలంపులను కేంద్రీకరించుకుందాం. ఘనులైన సభ వారందరూ ఆశీర్లయుడగా వారి మధ్యను దోషిగా సంఖ్యలు వేయబడి పరిశుద్ధులైన ప్రభువు నిలిచి ఉండుట, ఆయన మీద ఏ విధము చేతనైనను నేరమోపవలెనని తమలో తాము గుసగుసలాడుట, సాక్షులను ప్రవేశపెట్టుట, ఆ సాక్షులు అబద్ధములు కల్పించి చెప్పినప్పటికీ ఆ సభ వారికే అవి సరిపోవు ఆ ఆధారాలతో ఆయనను మరణమునకు అప్పగింపలేము అని వారి మనస్సుకే అనిపించడం బట్టి వీళ్ళ మీద ఏ నేరం మోపుదామన్నా ఏది సరిపడటలేదే, ఈయన ఏ విధముగా నేను మరణమునకు అప్పగించవాలని వారు అస్త కష్టంలో పడుచు ఉన్నారు. ఎన్నో కుట్రాలోచనలు పనుచు ఉన్నారు. ఎన్ని పనాగములు పనినా వారి ఆలోచనలు సరిపడలేదు.
చివరికి ఇద్దరు వచ్చి బలమైన ఆధారం అన్నట్లుగా పలికినప్పటికీ అది కూడా సరిపడలేదని వారి తలంచారు. ఇక వారందరిలో ఆ సభలో ముఖ్యుడు కైప నిలవబడి, ఇక తప్పుడు తీర్పు, అన్యాయపు తీర్పు తీర్చుటకు ఇక సాక్షులు, ఆధారములు అన్నీ ప్రక్కన పెట్టివేసి, సాక్ష్యములను బట్టి, ఆధారం బట్టి తీర్పు తీర్చక, కారణం లేకుండా, ఆధారం లేకుండా తీర్పు తీర్చుటకు నిలవబడి సూటిగా ప్రభువును సమాధానము చెప్పుటకు ప్రమాణము ఆయన మీద మోపి, ఇదిగో నీవు నిజముగా దేవుని కుమారుడువా అనే ప్రశ్న వేయట జరిగినది. ప్రభువే తన యొక్క స్థితిని వెల్లడి చేసుకున్నారు. అవును, నీవన్నట్టే నేను దేవుని కుమారుడిని, క్రీస్తును అని తన యొక్క స్థానమును వెల్లడి చేసుకున్నారు. తండ్రి కూడా పార్శ్వమని ఆసీనుడగుట మీరు చూస్తారు, మీరు తెలుసుకుంటారు అని ప్రభువే పలికి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భం అంతటిని మనం చూసినప్పుడు ప్రభు ఆ మాట పలుకుటతోడని ఇక తీర్పు వెలువడించాడు. ప్రధాన యాజకుడైన కైప తన వస్త్రము చింపివేసుకుని దేవదూషణ చేశాడు. ఇదిగో ఇతడు దేవదూషణ చేశాడు గనక ఇతడికి విధించవలసిన శిక్ష ఏమిటి అని అనగానే సభవారందరూ వెంటనే ఆలస్యం చేయక, ఒక్క క్షణమైనను ఆలోచన చేయక మరణమునకు పాత్రుడని తీర్పు, అన్యాయపు తీర్పు ప్రకటించారు. సభ వారందరూ వెంటనే ఆయన ముఖము మీద ఉమ్ము వేశారు. ఆయన కొట్టారు, గుద్దారు, నెట్టివేశారు, ముఖములకు ముసుగు వేశారు. ముఖములకు ముసుగు వేసి ఆయనను ఘోరముగా అవమానపరిచి, నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచింపుము అని ఎగతాళి చేశారు. అయ్యో పాపాత్ములు, తనకు వ్యతిరేకంగా తిరస్కరించారు. పాపాత్ములు ఆయనను తిరస్కరించారు, అవమానించారు. ప్రభు మౌని అయి నిలవబడ్డారు. ఆ మౌనపు మహిమ ఆయనకు కలుగుచున్న ఈ హింసలలో ఆయనకు కలుగుచున్న ఈ అవమానములలో, ఈ దూషణలలో, ఈ హేళనలో మౌనముగా ఆయన నిలవబడ్డారు.
మహిమ స్థితి మనమే నిదానించి చూచుటకు, ఆయన నిశ్శబ్దంలో ఉన్న మౌనంలో ఉన్న మహిమ అందుకొనుటకు ప్రయత్నిద్దాం. కొద్ది సమయము మౌనులమై ఆ ప్రభువుని చూస్తూ కనిపెట్టుకుందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. కొద్ది సమయము దేవా మేము నీ సముఖంలో ఏకీభించినట్లు కృప చూపించారు. స్తోత్రములు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని తెలియజేసిన నీవే మాతో ఉండి, ఆత్మరూపిగా ఉండి, ఆత్మ తండ్రిగా ఉండి, మేము చక్కగాను సరైన రీతిలోనూ ఏకీభించినట్లు నీ సహాయం అనుగ్రహించిన తండ్రి, మీకు నమస్కారములు చెల్లించుచున్నాం. దేవా, మా మనస్సుకు కలిగిన గందరగోళములు నుండి మమ్మల్ని తప్పించి వేసి నెమ్మదిని అనుగ్రహించుము. మనసును నెమ్మది దాల్చిన ఎడల మహిమ శరీరము దాల్చెదవు. అనుమానములనిక అణిచివేయచ్చు ఆయత్తము చేసేది నిన్ను అని మా దైవజనుడికి తెలియజేసిన నీవే మాకు మన మనస్సు నెమ్మదిని, మహిమ రూపమును, మహిమ దేహమును అనుగ్రహించి మన అనుమానములను తీసివేసి నీ రాకకు ఆయత్తము చేయము. ఏకీభించిన వారందరికీ దేవా నీ దీవెనలు దయచేయం. పొందవలసిన దీవెనలు దయచేయము. ఈ దిన దీవెనలతో ఒక్కొక్కరి నింపుము. ఈ స్వల్ప సమయం యందు ఏకీభించడం బట్టి పొందవలసిన నెమ్మదిని వారికి, వారి కుటుంబాలకి అనుగ్రహించుము. వారికి ఎల్లరికూ క్షేమాభివృద్ధి కలిగించుము. దేవా, ఈ లోకంలో నీవు మా కొరకు సిద్ధపరిచినవిను, పరమందు సిద్ధపరిచినవిను మేమందరం అందుకొని అనుభవించు, ఆనందించు నేను మహింపరిచే స్థితి దయచేయము. నీవు మాకు ఏది సిద్ధం చేశావో వాటిని ఆనందంతో దేవా అందుకొని అనుభవించు. అది హింస అయినా, శ్రమ అయినా, శోధనైనా, అది ఏదైనాను, సంతోషమైనను నీవు సిద్ధం చేసినది ఆనందంతో అందుకున్నట్లు సిద్ధ మనసు మాకు అందరికీ అనుగ్రహించమని, నీ శిలువ ధ్యానం ద్వారా పొందవలసిన దీవెనలు దయచేయమని, రేపటి ఆరాధన మమ్మను సంఘములను మీరు సిద్ధపరిచి మహిమకరముగా ఆరాధనలు జరుగునట్లు సహాయం చేయమని ప్రార్థించమని కోరిన వారి అందరి అంశం మీకు అప్పగించు. విడిచిన మంచిన సర్వాంశం మీకు అప్పగించు. మమ్మల్ని రాకసిద్ధపరిచి ఆయత్పరచమని త్వరగా పెళ్లి కుమారుడు వచ్చిన యేసుక్రీస్తు వారి నామని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్లు భూమిని నెరవేరును గాక. మా దిన ఆహారము మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించలాగా మా ప్రార్థనను క్షమించము. మా నిషోధంలోని దేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతగల సర్వనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనెల్లరికీ తోడేను గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత.